హాయ్ నాన్న. ఒక వీడియో చూశాను ఇప్పుడు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఊరి చివర పొలాల్లోకి తీసుకువెళ్ళి అమ్మాయిని మనబంధం చేసేసినాడు అన్నారు. ఆ అబ్బాయి బీటెక్ అబ్బాయి, ఈ అమ్మాయి ఇంటర్ అమ్మాయి. ఓకే, అబ్బాయిది తప్పే, నేను తప్పు కాదనను. కానీ అమ్మాయిది ఇందులో తప్పు లేదా? తప్పు ఉంది కదా అమ్మాయిది కూడా. ఎందుకంటే నేను అమ్మాయిది ఎందుకు తప్పు అనుకున్నానంటే, అమ్మాయిలు అందరూ ఏమనుకోద్దండి నాన్న మీరు. ఎందుకంటే ఒక అమ్మాయి చిన్న పిల్లలు 10 ఏళ్ళ పిల్లలు 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు వెళ్ళారు, ఏదో చాక్లెట్స్ ఇస్తాము బిస్కెట్లు ఇస్తాము అంటే వెళ్ళారంటే ఇందులో అబ్బాయిది చాలా తప్పు ఉందని మనము అనొచ్చు. కానీ ఒక అబ్బాయి మీకు ఫ్రెండ్షిప్ లేకపోకుండా ఏం లేకపోకుండా ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి అంటే 16 ఏళ్ళు ఉంటాయి, ఆ అమ్మాయి ఊరు చివరికి పొలాల్లోకి వెళ్ళిపోయిందంటే అమ్మాయిది తప్పు లేదా? తప్పు ఉంది కదా. ఎందుకంటే ఒక ఐస్ క్రీమ్ షాపుకి పోతే అక్కడ ప్రమాదం లేదని తెలుస్తుంది. ఒక సినిమాకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తోనే, కానీ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అనుకోండి, మనం ఎక్కడ వెళ్తున్నామో అక్కడ ప్రమాదం ఉందా లేదా అని ఫస్ట్ అమ్మాయికి తెలియదా? ఏమన్నా తెలుసు కదా. 16 ఏళ్ళ అమ్మాయి అంటే ఏమన్నీ తెలుస్తాయి ఇప్పుడు. ఎందుకంటే సెల్లుల్లో అన్ని ప్రతి ఒక్కటి చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని. ప్రతి న్యూస్లోనూ వస్తుంటాయి, అన్నీ చూస్తూ ఉంటారు కదా. ప్రమాదం అని తెలియదా ఏమన్నా? మరి అంత లాస్ట్కి వెళ్తుందంటే ప్రమాదం అని తెలీదా? అప్పుడు నిజంగానే ఆమె ఇష్టపడిపోయిందేమో, మనకేం తెలుసు. తర్వాత అక్కడ ఏం గొడవలు వచ్చినాయో తెలియదు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. కానీ అబ్బాయిదే తప్పు అంటాం కదా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి దగ్గర అబ్బాయి కూడా మంచి కుటుంబం నుంచి, మంచి కుటుంబాల్లో ఉండే పిల్లలు కూడా ఈ తప్పు చేసినంత మాత్రం ఇది తప్పు, ఇలా తప్పు చేస్తున్నారంటే వాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు. ఎందుకంటే ఎంత మంచివాడైనా అమ్మాయి దగ్గర ఆ వయసులో తప్పు చేయాలనే ఫ్రెండ్షిప్ కానీ ఏం కానీ క్లోజ్గా ఉన్నారంటే అలానే వాళ్ళకి మనసు పోతుంది. కాబట్టి అలా చేయొచ్చు ఇప్పుడు. ఎందుకంటే మంచి మంచి రాజకీయ నాయకులు, మంచి మంచి వాళ్ళు, ప్రతి ఒక్కరూ ఎంతెంత మంచి మంచి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, మంచి మంచి వాళ్ళే తప్పులు చేస్తున్నారు. ఇట్లా ఛాన్స్ దొరికిందని వెళ్ళిండొచ్చు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత గొడవలు అయ్యి ఇలా జరిగిండొచ్చు. అంతేగాని అబ్బాయిదే తప్పని మనం చెప్పలేము. కాబట్టి ఇందులో అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఎందుకంటే చిన్న పాప కాదు, 16 ఏళ్ళ అమ్మాయి అంత లాస్ట్ పోయిందంటే తనకు కూడా ఇష్టం ఉండే పోయిందేమో. అంతేగాని ఇందులో పెద్ద అబ్బాయికి ఉరి తీసి చంపేసే అంత సీన్ ఏం లేదు దీంట్లో. చిన్నపిల్లలంటే ఓకే, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని ఏదో చేశాడు అంటే మనం నమ్మొచ్చు, అలా ఏదైనా మనం అనొచ్చు అబ్బాయిని. అంతేగాని మీరు మీరు మగపిల్లలకి ఆడపిల్లలకి అందరికీ చెప్తున్నాను, మీరేదో చేస్తారు. మీరేదో ఇప్పుడు కాలం ఎలా ఉంటుందంటే సెల్లులు చూసి చెడిపోతుంటారు. కాబట్టి అలా మీరు వెళ్తారు, ఇలా ఏంటివో జరుగుతాయి. ఇందులో తల్లిదండ్రులకి లేని తలకాయ నొప్పి అనమాట. అక్కడ పిల్లల్ని పోగొట్టుకోవాలా, చెడ్డ పేర్లు వస్తాయి. ఇలా ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క మగపిల్లోడు మీరు చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడైనా చేరుస్తారా, మీరు బాగుంటారంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కడో చదువుకుంటాడారులే, బాగా చదువుకుంటాడారు అని అనుకుంటారు. మీరు చూస్తే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి, అమ్మాయిలు ఎక్కడైనా పిలుస్తున్నారు అంటే ఇది ప్రమాదమా, మనం ఇక్కడ చోటుకు వెళితే ప్రమాదమా, అంత దూరం వెళ్ళిన అమ్మాయి ఎక్కడైనా మనుషులు ఉండే చోటే అక్కడ పిలుచుకొని వెళ్తున్నాడంటే మనుషులు ఉండే చోట ఆగిపోయి వద్దు నేను రాను అని చెప్పచ్చు కదా. అంత లాస్ట్ వరకు వెళ్ళిందంటే తనకు కూడా ఇష్టం ఉండే వెళ్ళింటుంది కదా, మనం అనుకోవాల్సిందనమాట. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ అలా ఎందుకు, ఇద్దరిది తప్పు ఉంది దాంట్లో. ఎందుకంటే ఆ వయసులో ఆ పిల్లోడు బీటెక్ అయినా, ఆ పిల్లోడు పెద్ద వయసు కాదు, ఆ అమ్మాయికి ఏమి అన్నీ తెలుసు. కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళారు. కాబట్టి ఇందులో ఆ పిల్లోడిని చంపేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో అమ్మాయిని పెద్ద మంచిది అని మనం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో అమ్మాయిది తప్పుంది, అబ్బాయిది తప్పుంది, ఇద్దరిది తప్పుంది. ఇందులో ఒకటి చెబుతున్నా, ఈ హాస్టల్లో వదులుకోకుండా రూములు తీసుకుంటాము, రూముల్లో ఉంటామని పిల్లలు ఏదన్నా మా ఫుడ్ పడలేదు, అది పడలేదు, ఇది పడలేదు అని చెప్తారు చూడండి. అక్కడ రూమ్స్ ఇచ్చి అక్కడ ఉండమంటారు చూడండి, అది పెద్దవాళ్ళ తప్పు. ఎందుకంటే హాస్టల్లో వేసేస్తే వాళ్ళు బయటికి రానిరు. ఇలాంటి పనులు జరగవు అనమాట చిన్నపిల్లలకి, ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకి. ఆ తర్వాత బీటెక్ అంటే వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏది ఎక్కడ అనేది తెలుస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఇలా పక్కన రూములు తీసుకుంటామంటే ఆడపిల్లలకి మీరు ఇంట్లో బాగా మంచి మంచి ఫుడ్ తింటాను, హాస్టల్లో బాగలేదని చెప్పేసి పక్కన రూమ్స్ తీసి ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దండి. ఎందుకంటే రూమ్స్లో వాళ్ళ ఇష్టము, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా రావచ్చు పోవచ్చు. కాబట్టి నేనేమంటానంటే ఆడపిల్లలు హాస్టల్లోనే పెట్టండి చదివించాలనుకుంటే వాళ్ళు. అంతేగాని బయట రూమ్స్ తీసి ఎట్టి పరిస్థితుల్లో ఒక 3 అమ్మాయిలు కానీ 4 అమ్మాయిలు కానీ ఉండొచ్చు. దానికేముంది. ఇప్పుడు
ఉంటారు, మామూలు షేర్ చేసుకుంటారు. కానీ అంత వాళ్ళ ఇష్టాలను మనం వాళ్ళ పక్కన పిల్లలు కాదనరు కదా, ఎవరెవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. అంతేగాని అదే హాస్టల్ అయితే వార్డెన్ ఉంటారు, టీచర్లు ఉంటారు, బయటికి పోనీరు. కాబట్టి మీరు సెక్యూరిటీ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ ఉండదు అనమాట. అందుకు తల్లిదండ్రులు పిల్లలకి ఫుడ్ బాగలేదనో ఏది బాగలేదనో ఇట్లా రూములు తీసి పెట్టద్దండి ప్లీజ్. దయచేసి ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. అమ్మాయిల పక్క నేను, ఎందుకంటే అమ్మాయిలు తప్పు చేయరు, ఇలా తెలిసి పోకూడదు అని చెప్తున్నాను అనమాట. ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి. మీకు ఏదైనా నచ్చితే నా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? బాయ్.